ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నా పేరు ప్రవీణ్ కుమార్. నాది హైదరాబాద్. ధ్యాన పరిచయము 2006 సంవత్సరంలో మా శ్రీమతి ప్రసన్న లక్ష్మి గారి ద్వారా ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. అయితే ఈ కాస్మిక్ వాల్యూ గురించి నాకు 2015 సంవత్సరంలో తెలిసింది. 2015 సంవత్సరంలో మా వదిలి గారు, నా అత్తన్న వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చేసి ఒక వారం రోజులు గడిపి తిరిగి వెళ్ళిపోయారు. కానీ నాకు అంటే ప్రత్యేకంగా నాకు మా మిస్సెస్కి ఇక్కడ రావడము చాలా కాలం ప్రయత్నం చేశాము, కానీ కుదరలేదు. 2020 సంవత్సరంలో ఉద్యోగరీత్యా నేను వరంగల్లో పనిచేసేవాడిని. వరంగల్లో పనిచేస్తూ ఒకరోజు రానే ఖమ్మం వెళ్దామని బయలుదేరి వస్తే ఆ రోజు రాత్రి అంటే నేను మీటింగ్ అని వెళ్ళడము, శ్రీమతిని ఇక్కడ వదిలేసి వెళ్ళడము, రాత్రి వచ్చి ఇక్కడికి ఉండడం లేదు. సో అప్పుడు మొదటిసారిగా 2020 సంవత్సరంలో ఇక్కడికి ప్రతిరోజు ఇక్కడ దాని తర్వాత అంటే ఇంత చివరిలో ఉంది, ఇది ఒక అడవి ప్రాంతంలో ఉంది, ఇక్కడికి ఎలా వస్తారు ఎలా వెళ్తారు అనే భావన ఉండేది. కానీ ఇక్కడ మాస్టర్స్ అనేక రకాలుగా సజెషన్స్ ఇస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళకి దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఆయనకు సహకరిస్తూ సదుపాయాన్ని కల్పిస్తూ ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. 2020 సంవత్సరం నుండి అడప ఇప్పటివరకు మేము ఒక 5 సార్లు రావడం, ఇది 5వ సారి. గతంలో మహాశివరాత్రి, ఈ సంవత్సరం మహాశివరాత్రి నాడు ఒక 3 రోజులు ముందు వెళ్దామని వచ్చాను. ఆ రోజు ఇక్కడ ఉన్నాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కొంచెం దీర్ఘకాలం పాటు ఉందామనే భావన మా శ్రీమతికి కలిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వెళ్దామని అంటే ఎండాకాలం కదా, ఎండలు ఎక్కువ అంటే వద్దు అని ప్రయత్నం చేసినప్పటికీ పట్టుబట్టి రావడం అనేది జరిగింది. సాధారణంగా ఎండలు ఎక్కువ ఉంటాయనే భయంతో చాలామంది రారు. కానీ మేము వచ్చే ముందు కూడా ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఉందాము, వీలైతే 40 రోజులు ఉందండి, లేకపోతే తొందరగా వెళ్ళిపోదాం అంటే ఉండలేని పరిస్థితుల్లో అంటే వెళ్ళిపోదాం అనే భావనతో ఇక్కడ రావడం జరిగింది. మొదటి 3 రోజులు కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ 3 రోజుల తర్వాత ఇక్కడ వాతావరణం చల్లబడింది. ఈరోజు 40 రోజులు పూర్తి అయింది. కానీ ఈ 40 రోజులు ఎలా కంప్లీట్ చేశామనే భావనలో ఉన్నాము. ఇంకా అంటే 40 రోజులు ఉన్నానా అనే ఫీలింగ్ వచ్చేసింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ శక్తి పీఠాలలో ధ్యానం చేసుకోవడము, ప్రతి ఒక్క చోట ధ్యానం భయాలు పంచుకోవడము, కొంతమంది అవి చూసిన తర్వాత కొంత మిగతా చోట్ల కంటేను ఇక్కడ ధ్యానం చేయడము వేరేగా అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే చాలామంది చెప్పిన విధంగా మాస్టర్స్ ఇక్కడ సందేశాలు ఇస్తూ ఉంటారు, సజెషన్స్ వస్తూ ఉంటాయి అని హ్యాక్తో ఇక్కడ మేము అలానే చేయడం మొదలెట్టాము. అయితే ఒక వారం రోజుల వరకు ఏమి అనే భయం అనేది రాలేదు. బట్ అయినప్పటికీ కూడా మేము ధ్యానం చేయడము అలానే కంటిన్యూ చేసాం. అంటే పూర్తిగా గంటల తరబడి ధ్యానం కాకుండా ఎన్ని నిమిషాలు వీలైతే ఎంతసేపు కుదిరితే, అంటే సాధారణంగా పత్రికారు ఏమనేవారంటే ఒక గంట సేపు ధ్యానం చేస్తే ఒక 7 సెకండ్లు నువ్వు అంటే ధ్యాన స్థితిలో అంటే ఎటువంటి ఆలోచనలు రాని స్థితిలో ఉన్నప్పుడు అది నిజమైన ధ్యానం అనేవారు. అంటే గంట సేపు ధ్యానం చేసి 7 సెకండ్లు ధ్యాన స్థితిలో ఉండడమని కాదు, మనం ఒకవేళ ఉండగలిగితే 5 నిమిషాల్లోనే ఆ ధ్యాన స్థితిలో చేసేయగలం అనేది ఇక్కడ మాకు నిరూపించడం జరిగింది. మాకు కూడా అంటే మేము అనుభవపూర్వకంగా చూసుకున్నాము. అలానే ఇక్కడ ధ్యానులు ఇక్కడికి వచ్చే ధ్యానులు కానివ్వండి, ఇక్కడ ఉండే వాలంటీర్స్ కానివ్వండి, ఇక్కడ సరోజా మేడం కానివ్వండి, రఘురామ్ గారు, వీరందరూ కూడాను ఏ విధంగా కలిసిమెలిసి ఉంటారంటే మన కుటుంబంతో దూరంగా ఉన్నామనే భావన లేకుండా మనందరం ఒకటే కుటుంబం అనే భావనతో ఉండే విధంగా వాళ్ళ ప్రవర్తన తీరు కూడా అలానే ఉంటుంది. కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి ఆనందంగా గడిపి వెళ్ళిపోతుంటారు. మేము కూడా అలానే ఫీల్ అవుతున్నాం. ఈ 40 రోజుల్లో ఈ మధ్యకాలంలో అనామా గుహల్లో కృష్ణారావు గారు మనం అక్కడ ధ్యానం చేద్దాం అన్నప్పుడు
అక్కడికి వెళ్ళి కూర్చుంటే చక్రాస్ ధ్యానం చేద్దామని అన్నారు. 7 చక్రాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ధ్యానం చేద్దామనే భావనతోటి కూర్చున్నప్పుడు నాకు జనరల్గా ఎప్పుడు కూడా భయాలు రావు. కానీ ఆ రోజు ఒక వాయిలెట్ కలర్, ఒక ఫ్లో మాదిరిగా పైనుండి కింది వరకు, అంటే వర్షం పడుతుంటే జలపాతం ఎలా ఉంటుందో అలా ఆ మాదిరిగా పైనుండి కింది వరకు లోపల ఫీల్ అవుతూ ఉన్నాను నేను. అది కూడా అతి త్వరలోనే జరిగింది. అంటే 5 to 10 minutes మధ్యలోనే జరిగింది. ఒక 20-25 minutes అయిన తర్వాత ఇంకా చాలానే భావనతో వచ్చేసి తర్వాత శ్రీశక్తి పీఠం దగ్గర కూడా కాసేపు చేసి తర్వాత ధ్యాన గంగా పిరమిడ్లో కూర్చున్నప్పుడు ఒక రకమైన ఫ్లో అనేది ఫీల్ అయ్యాను నేను. జనరల్గా ఎక్కడ నేను అయ్యేవాడిని కాదు, కానీ ఈ అడానాలు వల్ల తర్వాత ధ్యాన ఈ 2 ప్లేస్లో ఆ ఎనర్జీ ఫ్లో అవుతున్నది ఫీల్ అయ్యాను. కాబట్టి ఒక రకంగా ఇటువంటి కేంద్రాలకు వచ్చేసి ధ్యానం చేయడము, అండ్ ఈ ధ్యాన కేంద్రము ప్రత్యేకంగా ప్రకృతిలో ఉన్నది, కొండల్లో, చెట్లల్లో, అడవి మధ్యలో ఉన్నది. కాబట్టి ప్రకృతిని ఆస్వాదిస్తూ ధ్యానం చేయడము ఇంకా అధికంగా లాభం పొందవచ్చును. కాబట్టి ధ్యానులు ఎవరైనా కూడా ఉత్తయాలు కార్యాలు పాతయాలు కానీ ఈ ప్రాంతాన్ని ఒకసారి దర్శించి మీ అనుభవాలు పంచుకోండి, అలానే మీతో వాళ్ళకు తెలియచేయండి. ఇక్కడ సరోజ మేడం గారు తలపెట్టినటువంటి కార్యక్రమం చాలా బృహత్తరమైనది. కాబట్టి మన అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ పిరమిడ్ సెంటర్ని ఒక శక్తి క్షేత్రంగా మార్చాలని మీ అందరినీ మరొకసారి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక శక్తిని అందించడం కోసం ఈ కాస్మిక్ వ్యాలీలో 160x160 అడుగుల శ్రీ తులసి మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతోంది. విశ్వ కళ్యాణం కోసం జరుగుతున్న ఈ మహాకార్యంలో మనం కూడా భాగస్వాములం అవుదాం. ధన రూపేణా కానీ వస్తు రూపేణా కానీ మనవంతు సహకారం అందిద్దాం. పూర్తి వివరాల కోసం సంప్రదించండి